అందరికీ నమస్కారం. ఇవాళ సుప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ఒక సంఘటన మీద ఈ రాత్రి మీ ముందు నేను అత్యవసరంగా ఈ ప్రత్యక్ష ప్రసారంలోకి రావాల్సి వస్తోంది. దయచేసి ఈ విషయంపై అందరూ స్పందించి కొందరి యొక్క దాష్టీకం ఎలా ఉంది, అధికారుల దాష్టీకం ఎలా ఉందో మీ ముందుంచడానికి నేను తదుపరి రేపు తీసుకోబోయే చర్యల గురించి కూడా మీతో చర్చించడానికి నేను ఈ ప్రత్యక్ష ప్రసారంలోకి వచ్చాను. వీక్షిస్తున్న మిత్రులు అందరికీ కూడా నమస్కారం. తెలంగాణ ప్రాంతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ధమైన మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా విచ్చేసి తన మొక్కు తీర్చుకున్నారు. ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఇవాళ కాదు, చాలా రోజులుగా జరుగుతోంది. ఇవాళ ఆ సంఘటన ఇంకా పరాకాష్ఠకు చేరింది. కొండగట్టు దేవస్థానం ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క ఈవోగా పనిచేస్తున్నటువంటి శ్రీకాంతరావు, అతను డిప్యూటీ కమిషనర్ క్యాడరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, లోకేష్ బాబు అభిమాన సంఘానికి సంబంధించిన వారు ఇవాళ కొండగట్టుకు ఇచ్చేసి కొండగట్టులో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం కోసం వారు ఆలయ అధికారులను సంప్రదించారు. అక్కడ కొండగట్టు దేవస్థానం పరిధిలో ఉండే చొప్పదంటి నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం గారి సంప్రదించి వారి ద్వారా ఆలయ అధికారులకు సమాచారం అందించి ప్రధాన అర్చకులు, ఇతర ముఖ్యమైనటువంటి అక్కడ ఉన్న సిబ్బందిని కూడా సంప్రదించి దాదాపు 30 నుంచి 40 మంది 12 గంటల ప్రాంతంలో కొండగట్టు దేవాలయానికి వచ్చారు. ఇచ్చేసి ఇవాళ కొండగట్టు దేవాలయంలో వాళ్ళంతా ఎమ్మెల్యే స్వయంగా, చొప్పదంటి ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే వారు స్వయంగా ఫోన్ చేశారు కనుక ఈ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, ఇతర ఉప అర్చకులు వాళ్ళందరూ కూడా ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ఒక మంత్రికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి కుమారుడు, రాష్ట్ర కేబినెట్ మంత్రి, వారి జన్మదినం సందర్భంగా వీళ్ళంతా పూజలు చేసుకోవడానికి వచ్చారు. సహజంగా ఒక వివిఐపికి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే వారికి సంబంధించిన వ్యక్తులు వచ్చారంటే అందున అక్కడున్న సూపరింటెండెంట్ సునీల్ అనే అతనికి ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తే అక్కడ అందుబాటులో ఉన్న సూపరింటెండెంట్ ఈ ప్రధాన అర్చకులకు వీళ్లకు ఫలానా లోకేష్ గారికి సంబంధించి వారి జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వస్తున్నారు, కొద్దిగా మీరంతా సహకరించండి అని వారు ఆదేశాలు ఇచ్చారట సునీల్. దాని మేరకు 30 నుంచి 40 మంది వాళ్ళ కొండగట్టు దేవాలయంలోకి వచ్చారు. రాగానే వాళ్ళందరినీ కూడా సాదరంగా స్వాగతం పలికి అక్కడ ఉన్నటువంటి అర్చకులు, ప్రధాన అర్చకులు అందరూ కూడా దేవాలయంలో వాళ్లకు అన్ని విధాల ప్రత్యేక పూజలు, అర్చనలు అవన్నీ చేసి ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం చేసి వాళ్లను ఆశీర్వచనం చేస్తున్నారు. ఇంతలో ఈవో శ్రీకాంతరావు అతను ఆల్ ఆఫ్ సడన్ అకస్మాత్తుగా అక్కడికి వచ్చారట ఆ గర్భాలయ ప్రాంగణంలోకి. విచ్చేసి ఏమి ఇంతమందిని ఎవరు లోపలికి అలో చేశారు, ఇంతమందికి మీరు ఎలా పూజలు చేస్తున్నారు అని ఆలయ అర్చకులను ఈవో శ్రీకాంతరావు గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ నిలదీశాట.
భయంగా వీళ్ళందరూ అయ్యా మా ప్రమేయమేం లేదు, ఎవరైతే సూపరింటెండెంట్ గారు ఉన్నారో శ్రీకాంత్ గారు, మన సునీల్ గారు, ఆ సునీల్ చెప్పారు, సునీల్ చెప్పడం వల్లే మేము ఆదేశాలు, ఆయన సునీల్ అంటే ఇన్ఛార్జ్గా ఉన్నారు అక్కడ ఆఫీస్లో, వారు చెప్పడం వల్లే అందున ఆంధ్రప్రదేశ్ మంత్రికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా 30-40 మంది అక్కడ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసి చెప్పారు సత్యం గారు, అందువల్ల పూజలు చేశాను తప్ప మాకు వ్యక్తిగతంగా దీంట్లో ప్రమేయం లేదు, మేము వారికి ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా వారు చెప్పారట. చెబితే చెబితే అది ఏమాత్రము వినిపించుకోకుండా ఆ ఈవో ఎవరైతే శ్రీకాంతరావు ఉన్నారో ఆ శ్రీకాంతరావు నానా దుర్భాషలాడుతూ మీరంతా దొంగలు, మీరంతా అవినీతిపరులు, మీరంతా అక్రమాలు చేసేవారు అని చెప్పి నానా రకాలుగా దుర్భాషలాడుతూ అక్కడ ఉన్నటువంటి ఈవోను, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన అర్చకులను, అదేవిధంగా ఇతర అర్చకులను అనేక విధాలుగా దుర్భాషలాడారట. వీళ్ళు సముదాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎవరెవరున్నారు? చిరంజీవి ఆచార్యులు చిరంజీవి స్వామివారని కానీ, రామకృష్ణ గారు, కపీంద్ర స్వామి వారి స్థానాచార్యులు, ఇంకా దాదాపు ఒక 15 మంది అర్చకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా అయ్యా ఇలా మా వ్యక్తిగత ప్రమేయం ఏం లేదు, మా వ్యక్తిగత అవసరమేం లేదు, ఎమ్మెల్యే గారు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే చొప్పదంటి ఎమ్మెల్యే ఫోన్ చేశారు, అదేవిధంగా అక్కడ సూపరింటెండెంట్ చెప్పారు, అందువల్లే మేము వారికి అర్చన చేశాము, ఆశీర్వచనం చేశామని చెప్తున్నా వినిపించుకోకుండా మీరు దొంగలు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను, మీ అక్రమాలు ఎక్కువైపోతున్నాయి ఆలయంలో అని అందరూ భక్తులు చూస్తుండగా అర్చకులందరినీ, ఒక్కళ్ళను కాదు మొత్తం అర్చకులను కూడా అత్యంత ఘోరంగా, హేయనీయంగా, పరుష పదాలతో దూషించారట. వీళ్ళంతా చేతులు నమస్కారం చేస్తూ వీళ్ళు బతిమలాడుకున్నారు. అయ్యా మా తప్పు లేదు అని చెప్పి ప్రాధేయపడుతున్నా కూడా ఆ శ్రీకాంతరావు అనే డిప్యూటీ కమిషనర్ హోదా కలిగినటువంటి ఈవో వినిపించుకోకుండా వాళ్ళను నానా రకాలుగా దుర్భాషలాడి మీ మీద యాక్షన్ తీసుకుంటా, మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తా అని చెప్పి అందరిలో అవమానం చేసి పరుష పదాలతో దూషించి ఆఫీస్లోకి వెళ్ళిపోయాట. వీళ్ళంతా దాదాపు కన్నీరు పెట్టుకున్నంత పని, చాలామంది కళ్ళల్లోంచి కన్నీరు కూడా వస్తున్నాయట. ఏంటి ఇప్పుడు మాకు ఆలయ చరిత్రలో ఇన్నేళ్ళైనా మాకెప్పుడు ఎవరి మీద మాట పడలేదు, ఈయన ఇంత ఘోరంగా పరుష పదాలతో మమ్మల్ని దూషిస్తున్నాడు, ఎందుకు ఇలా దూషిస్తున్నాడు అని వాళ్ళు చాలా ఒకవైపు బాధ, ఒకవైపు నివ్వెరపోతూ వాళ్ళందరూ కూడా అక్కడ చూస్తున్న సమయంలో అందరూ కలిసి ఇక మనము ఈ విషయంలో ఏదైనా కలిసికట్టుగా మన నిరసన వ్యక్తం చేయాలి అని చెప్పి అందరూ కలిసి గర్భాలయం ఆ రాజగోపురం ముందర దగ్గరకు వచ్చి కూర్చొని పూజలన్నీ ఆపేసి, అక్కడ వాహనాల పూజలు చేస్తున్న వాళ్ళు, లోపల గర్భాలయంలో పూజ చేస్తున్న వాళ్ళు, ఇతర ఆలయాల్లో చేస్తున్న వాళ్ళు అందరూ కలిసి మూకుమ్మడిగా రాజగోపురం దగ్గరకు వచ్చేసి వాళ్ళందరూ కూడా బైఠాయించి గంటన్నర సేపు, అంటే దాదాపు 12 గంటలకు వాళ్ళు వస్తే 12:30కు ఈ ఆశీర్వచనం చేస్తున్న సమయంలో ఈవో వచ్చి దుర్భాషలాడితే వీరు 1 గంట నుంచి దాదాపు 2-2:30 గంటల దాకా మహారాజగోపురం ముందర కూర్చొని వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. నాకు తెలిసి తెలంగాణ దేవాలయాల చరిత్రలో కానీ, ఆంధ్రప్రదేశ్ దేవాలయ చరిత్రలో కానీ, ముఖ్యంగా కొండగట్టు దేవాలయ చర్చలో కానీ మూకుమ్మడిగా అర్చకులందరూ కలిసి ఒక ఈవో చేసిన దాష్టికం మీద, ఒక ఈవో చేసిన దౌర్జన్యం మీద, ఒక ఈవో మాట్లాడిన దుర్భాషల మీద అవమానంతో కుంగిపోయి బాధపడి ధర్నా చేయడం మొట్టమొదటి సంఘటన. ఇది అత్యంత దౌర్భాగ్యకరమైన సంఘటన, ఇది చాలా హేయనీయమైన సంఘటన. ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే చొప్పదంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఫోన్ చేసి చెప్పారు, అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ చెప్పారు, అక్కడికి ఈవో వచ్చి మీరెందుకు తిడుతూ ఉంటుంటే, అయ్యా మాకు అధికారం లేదు, అది ఎవరు ఆలయంలోకి రావాలో రాకూడదో చూసుకోవాల్సింది పరిపాలనా విధులు నిర్వర్తిస్తున్న మీరు, మీ పరిపాలనా విధులు నిర్వర్తిస్తున్న మీ సూపరింటెండెంట్ చెప్పాడు, సునీల్ అని ఆయన చెప్పడం వల్లే వీళ్ళంతా లోపలికి వచ్చారు, మేము అధికారికంగా వారికి
పూజలు అర్చనలు చేసి పంపించాము, మా తప్పేం లేదన్నా వినకుండా అతను కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగా దొంగలు, గజ దొంగలు అని అనేక మార్లు అంటూ అర్చకులందరినీ కూడా నానా రకాల దుర్భాషలాడారట. దీని మీద వాళ్ళంతా మనస్తాపానికి చెంది గంటన్నర సేపు ధర్నా చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, ఆయన పేరు ఆదిరెడ్డి, ఆ ఊరి సర్పంచ్, ఆ ఆదిరెడ్డి వాళ్ళందరూ నా దావానంలో వీళ్ళంతా అర్చకులంతా ధర్నా చేస్తున్నారని తెలవగానే ఎవరైతే ఆదిరెడ్డి అనే ఆయన వచ్చి బతిమలాడి వాళ్ళందరినీ కూడా వీళ్ళంతా మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా ఉపవాసంతోనే కూర్చున్నారు. ఉదయం ఎప్పుడో ఆలయంకి వచ్చిన వాళ్ళు ఈ సంఘటన అనుకోకుండా అకస్మాత్తుగా జరగడం వల్ల వారు భోజనం కూడా మానేసి అక్కడే ఆలయ ప్రాంగణంలో కూర్చొని వారంతా ధర్నా చేస్తున్న సమయంలో ఆదిరెడ్డి ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి నేను మాట్లాడతాను అని చెప్పి బతిమలాడితే అప్పుడు వాళ్ళు దాదాపు 3 గంటల ప్రాంతంలో వారి నివాసాలకు వెళ్ళారు. అనేక సార్లు మీరు దోపిడీ దొంగలు, మీరు గజ దొంగలు అనే మాట అక్కడ ప్రధానార్చకుడిని, స్థానాచార్యుడిని, ఉపార్చకులను వీళ్ళందరినీ కూడా అందరూ చూస్తుండగా అన్నారట. ఇదంతా రికార్డ్ అయినాయి కూడా, మొత్తం సీసీ టీవీల్లో రికార్డ్ అయి ఉంటాయి. అతనేం ధ్వంసం చేయకుంటే అవన్నీ ఆధారాలు ఉంటాయి. ఇవాళ 1.5-2 గంటల పాటు వీళ్ళు ధర్నా చేస్తున్న విషయం దాదాపు అనేక ఛానళ్లలో కూడా ప్రసారమైందట. నేను వ్యక్తిగతంగా అర్చకులందరితో మాట్లాడినా, వారి విషయాలన్నీ నేను రికార్డ్ చేసుకున్నాను. ఎంత ఘోరంగా వాళ్ళు బాధపడుతున్నారంటే, ఎంత రోధిస్తూ నాకు ఆ విషయాలు చెప్పారంటే, ఒక తోటి బ్రాహ్మడిగా ఒక అర్చనా వృత్తులను, ధర్మాన్ని కాపాడే వాళ్ళందరూని ఒక కర్ర పెత్తనంతో, పేనుకు పెత్తనం ఇస్తే కదా ఏదో చేసిందట అనే సామెత ఉన్నట్లుగా దురహంకారంతో ఈవో అనేవాడు, నేను ఆలయానికి ఒక కస్టోడియన్ని, ఆలయ సేవకుణ్ణి, ఆలయంలో అక్రమాలు జరగకుండా, ఆలయంలో శాస్తులు అన్యాక్రాంతం అవ్వకుండా సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం నా బాధ్యత తప్ప అర్చకుల మీద కర్ర పెత్తనం, అర్చకుల మీద దౌర్జన్యం చేయడం, అర్చకులను బెదిరించడం నా విధి కాదు అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని మరచి అతని వాళ్ళ చాలా 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 ఘోరంగా అతని వాళ్ళ దూషించారట. ఇది దేవాదాయ చరిత్రలో ఒక దుస్సంఘటన. నేను రేపు దేవాదాయ శాఖ కమిషనర్కి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి, వీలైతే దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకుని వస్తాం. ఇది వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మీకు గుర్తుండుంటుంది, సింహాచలంలో ఒక 4 ఏళ్ల క్రితం వేణుగోపాలాచార్యులు అనేటువంటి ఒక ప్రధాన అర్చకులు అక్కడ చందనోత్సవం జరుగుతుంటే ఎవరో విఐపీలు లోపలికి వచ్చారంటే వారు అనుమతి లేకుండా వచ్చారని చెప్పి ఈవో వచ్చి ఆ ప్రధాన అర్చకుడిని సస్పెండ్ చేసిన సంఘటన మనకు గుర్తుండే ఉంటుంది. అసలు లోపలికి ఎవరు రావాలి, ఎవరు రావద్దు అని సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఇంకా పాలనా విధులు నిర్వర్తించే ఈ ఏఈఓలు ఉంటారు, సూపరింటెండెంట్ ఉంటారు, సీనియర్ అసిస్టెంట్లు ఉంటారు, జూనియర్ అసిస్టెంట్లు ఉంటారు ఆ పరిపాలనా విభాగంలో. వాళ్ళందరినీ కాదని ప్రధాన అర్చకుడు నువ్వెందుకు రానిచ్చావంటే ఆయనకి ఎక్కడదంటే అధికారం? వారిన భక్తులను రానిచ్చే అధికారం వాళ్ళకు ఉంటుందా? వీళ్ళకి తప్ప, పరిపాలనా విధులు నిర్వర్తించే వాళ్ళు తప్ప, అది అడ్మినిస్ట్రేషన్ చూసేవారు తప్ప. అలా అప్పుడు కూడా వేణుగోపాలాచార్యులు గారిని అట్లా అంటే అప్పుడు అందరం గొడవ చేశాము. చివరికి జేఈస్వి ప్రసాద్ అని అప్పుడు ఉండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ విషయమంతా తెలుసుకుని విచారణ చేసి మళ్ళీ ఆ ఈవోను మీద చర్యలు తీసుకొని 24 గంటల లోపల ఆ సస్పెన్షన్, ప్రధాన అర్చకుడి మీద జరిగిన సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయించారు. సేమ్ అదే సంఘటన ఇవాళ కొండగట్టులో పునరావృతమైంది. అనేక చోట్ల జరుగుతున్నాయి. చాలామంది ఈవోలు కేవలం పూజాధికారులు చేస్తూ నిత్యం వాళ్ళు త్యాగాల పునాదుల మీద ఉద్యోగాలు చేస్తూ దేవునికి కైంకర్యాలు ఇస్తూ దేవుని నిత్య ధూపదీప నైవేద్యాలు, అర్చనలు, తెల్లవారుజామున వచ్చి అర్ధరాత్రి దాకా పూజా విధులను సక్రమంగా నిర్వర్తించే అర్చకుల మీద చాలా చోట్ల ఈవోలో దాష్టికం పెరుగుతోంది. చాలామంది కావాలని పెత్తనం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న అక్రమాలకు అదుపు ఉండదు, వాళ్ళు చేసేటువంటి దౌర్జన్యాలకు అదుపు ఉండదు, బెదిరింపులకు కూడా అదుపు ఉండదు. కానీ మీదు మిక్కిలి ఇలా అర్చకులను దౌర్జన్యం చేయడము, మాట్లాడము, పరుష పదాలతో తిట్టడము, బెదిరించడం, సస్పెండ్ చేస్తామని చాలా ఘోరం. ఇది చాలా గర్హనీయం. కొండగట్టులో ఇవాళ జరిగినటువంటి ఈ సంఘటన 50 మందిని మనమందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. గత నెల రోజులుగా కూడా ఇదే ఈవో అందరి మీద పైశాచికంగా వ్యవహరిస్తున్నట్ట. ఏ ఒక్కరి మీద సెలవు తీసుకోవద్దు, మీరు సెలవు కనుక తీసుకుంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అని చెప్తూ గుళ్ళో
అర్చకులు ఎక్కడెక్కడైతే తీర్థప్రసాదాలు పెడతారో, షటకోపం పెడతారో, అర్చన విధులు చేస్తారో అక్కడ ప్రత్యేకంగా కెమెరాలు పెట్టాట. కెమెరాలు పెడుతూ ఎవరైనా రూ. 10 రూ. 100 దక్షిణ ఇస్తే ఆ దక్షిణ ఇస్తున్నట్టుగా రికార్డు సీసీటీవీలో రికార్డ్ అయ్యేటట్టుగా చేస్తూ ఒక పెన్ డ్రైవ్లో అందరూ సంబంధించిన ఎవరెవరో దక్షిణలు ఇస్తుంటే తీసుకున్న ఆ దృశ్యాలను రికార్డ్ చేసి మొన్న ఈ మధ్య ఎవరెవరిని సెలవు అడిగితే ఇక నువ్వు రూ. 100 ఫలానా వాడి దగ్గర తీసుకుంటుండగా నీ వీడియో ఉందని చెప్పి ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి దాన్ని కంప్యూటర్లో చూపించి నేను సస్పెండ్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తున్నట్ట. వాళ్ళందరూ చెప్తున్నారు ఈ విషయం. అర్చకులందరూ కూడా ఈ దౌర్భాగ్యాన్ని ఈ చేసినటువంటి ఈ బెదిరింపులను వాళ్ళు ఎదుర్కొని వాళ్ళంతా అనుభవిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు గత కొంతకాలంగా చేస్తున్న ఈవో శ్రీకాంతరావు ఇవాళ వీళ్ళందరినీ కూడా ఒక అకారణంగా వాళ్ళ సూపరింటెండెంటే అనుమతి ఇచ్చి స్థానిక శాసనసభ్యుడు చెప్పడం వల్ల వాళ్ళు లోకేష్ గారి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైన లోకేష్ గారి జన్మదినం సందర్భంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు 30 నుంచి 40 మంది ప్రత్యేక పూజల కోసం వస్తే వాళ్ళను భక్తులుగా వారు పూజలు చేశారు తప్ప వాళ్ళకున్న వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్ష కానీ వ్యక్తిగతమైనటువంటి వేరేతర ప్రత్యేకతలు ఏమీ లేవు. దీన్ని కావాలని చెప్పి ఈవో రాద్ధాంతం చేసి వాళ్ళను తిట్టిన ఈ సందర్భాన్ని మనము గ్రహించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ వీడియోను అందరికీ చేరాలి, ప్రభుత్వానికి కూడా చేరాలి. మీరందరూ చూస్తున్న మిత్రులందరూ కూడా దీన్ని షేర్ చేసి అందరికీ తెలిసేటట్టు చేద్దాం. రేపు నేనైతే వ్యక్తిగతంగా కొంతమంది మిత్రులతో కలిసి నేను దేవాదాయ శాఖ కమిషనర్కు, దేవాదాయ శాఖ మంత్రికి, అట్లాగే ముఖ్య కార్యదర్శులకు ఉత్తరాలు ఇచ్చి ఈ విషయాన్నంతా కూడా వాళ్ళ దృష్టికి తీసుకువస్తాను. ఇతను ఇంతకుముందు కూడా వరంగల్లో డీసీగా ఉండగా కూడా అక్కడ అధికారుల సిబ్బందిని అక్కడ అనేక ఆలయాల్లో అర్చకులను ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నటువంటి మత సిబ్బందిని వేధింపులకు గురి చేసిన గతంలో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవాళ ఇతను చేసినటువంటి వ్యవహారం నిజంగా పరాకాష్ఠ. చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్లను శిక్షించకుంటే ఆలయాల్లో అర్చకులు ఎవరు ఉద్యోగులు చేయలేరు, నిత్య పూజలు నిత్య అర్చనలు చేయలేరు. ఒక అర్చకుడు బాధతో, అర్చకుడు అవమానంతో ఇలా ఉద్యోగాలు చేయాల్సి వస్తే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. కనుక ప్రభుత్వం కూడా చాలా తీవ్రమైనటువంటి విషయంగా దీన్ని గమనించి తప్పకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇవాళ అక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఉపవాసది 2-3 దాకా భోజనం చేయకుండా అక్కడే నిరాహార దీక్ష కూడా చేశారు. ఇవాళ వాళ్ళ యొక్క ధర్నాను ఆపేయించి రేపు నేను తగిన చర్యలు తీసుకుంటా అన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మేడిపల్లి సత్యం గారు, వారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా, మీ వల్లనే, మీ అనుమతితోనే, సూపరింటెండెంట్ అనుమతితో వాళ్ళందరికీ వాళ్ళు పూజలు చేశారు, అర్చనలు చేశారు. మీరు చొరవ తీసుకొని ఈవోను అక్కడి నుంచి తక్షణమే ట్రాన్స్ఫర్ చేయించి అతని మీద ఏదైతే దొంగలు, గజ దొంగలు, మీ మీద యాక్షన్ తీసుకుంటాను, మీకు మించినటువంటి అక్రమార్కులు లేరు అని చెప్పి అందరు భక్తుల సమక్షంలో ఒక్క అర్చకుడిని కాదు 50 మంది అర్చకులను తిట్టాడో, గత కొంతకాలంగా వీళ్ళు దక్షిణలు తీసుకుంటున్నారని రికార్డు చేసి సీసీటీవీలో రికార్డు చేసి బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడో ఆ శ్రీకాంతరావు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే అతను భక్తుల సమక్షంలో ముక్కు నాలకు రాసి ఆ ఆంజనేయ స్వామి సాక్షిగా ఆ అర్చకులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. గత ప్రభుత్వంలో కూడా నాకు మంత్రులు తెలుసు, ముఖ్యమంత్రితో బంధుత్వం ఉందని కూడా ఇతను చాలా అరాచకాలు చేసినట్టుగా కూడా చాలామంది చెప్తున్నారు. అక్కడ సిబ్బంది, వరంగల్లో సిబ్బంది కూడా చాలామంది చెప్పారు. ఇలాంటి శ్రీకాంతరావు మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తీసుకునేదాకా అందరం కలిసి ధార్మిక సనాతన ధర్మాన్ని కాంక్షించే, అర్చకుల సంక్షేమాన్ని కాంక్షించే మనందరం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా వ్యవహరిద్దాం. మనందరం కూడా రేపు వీలైతే ఎక్కువ మంది వచ్చి సచివాలయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువద్దాం. ముఖ్యమంత్రి గారి కార్యదర్శి శేషాద్రి గారికి కానీ, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారికి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్యర్ గారికి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి ఈ దృష్టి తెచ్చి ఎవరైతే ఈ మన ఈవో ఉన్నాడో శ్రీకాంతరావు, అతని మీద తగిన చర్యలు తీసుకునేదాకా మనందరం కూడా కలిసిగా ఉమ్మడిగా అర్చకులకు బాసటగా నిలుద్దామని, మిగతా ఆలయాల్లో పనిచేసే అర్చకులు, అన్ని ఆలయాల్లో పనిచేసే అర్చకులు, ధూపదీప నైవేద్య సంఘం అర్చకులు, అదేవిధంగా ఇంకా ఇతర సిబ్బంది, ప్రధాన ఆలయాల్లో పనిచేసే పరిపాలనా సిబ్బంది, ఎన్జిఓ సంఘాలు కూడా
వీరికి బాసటగా నిలవాలి. వీరికి మానసికంగా కుంగిపోయి ఉన్నటువంటి అవమానంతో బాధపడుతున్నటువంటి కొండగట్టు దేవస్థానం అర్చకులందరికీ మనం బాసటగా నిలిచి వారికి చేయూతనిచ్చి ఆ ఈవో శ్రీకాంతరావు మీద తగిన చర్యలు తీసుకునేదాకా మనందరం కలిసికట్టుగా వారికి మద్దతు తెలుపుదామని, మీరందరూ కూడా ఈ విషయంలో మనమందరము ఏకతాటిపై ఉండి ఇక్కడ గనక మనం గట్టిగా నిలబడి తగిన సమాధానం చెప్పకపోతే ఈవోకు తగిన చర్యలు అయ్యేదాకా మనం పోరాటం చేయడమో చేయకపోతే తగిన చొరవ తీసుకోకపోతే ఇదే అదను చూసుకొని మిగతా ఈవోలు కూడా చాలామంది రెచ్చిపోతున్నారు, ఇంకా రెచ్చిపోతారు. అర్చకుల మీద కర్రపత్రం చేస్తూ అర్చకులను చేస్తారు. చూసాం కదా, దర్జిగూడి రామశర్మ గారి మీద చీరల దొంగతనం పెట్టాడు ఒక ఈవో. అనవసరంగా కొంతమంది మాజీ ధర్మకర్తలను పట్టుకొని అతను చీరల దొంగతనం అని పెడితే అది కేసు కొట్టేశారు. అసలు ఆ సంఘటనే జరగలేదన్నారు. కానీ అతన్ని 2 నెలల పాటు జైల్లో ఉంచి నానా రకాల ఇబ్బంది పెట్టిన సంఘటన మనం చూసాం కదా. అది రెండోసారి ఆయన మీద కేసు పెట్టడం. భద్రాచలంలో కూడా ఒక జగన్నాథాచార్యులు అనే ఆయన 100 రూపాయలు దక్షిణ తీసుకుంటున్నాడని ఈవో వచ్చి సీసీ రికార్డులో రికార్డ్ అయిందని చెప్పి అతన్ని ప్రధానార్చకుడిని గతంలో బెదిరిస్తే అతను కుంగిపోయి నేను తప్పు చేయలేదని చెప్పి మీరు నన్ను అవమానించేందుకు నా చేతికున్న ఉంగరాన్ని తీసి నేను హుండీలో వేస్తాను నా తప్పు చేసినట్టయితే అని చెప్పి ఉంగరాన్ని అందులో హుండీలో వేసి నిరసన వ్యక్తం చేసిన సంఘటన చూసాం. చాలా ఆలయాల్లో అర్చకుల మీద అవమానాలు, అర్చకుల మీద అవమానకరంగా దూషించడాలు, వారిని బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడము, వారిని శ్రద్ధగా భక్తిగా ధర్మనిష్టగా పూజలు చేసుకోలేని, అర్చనలు చేయలేని స్థితిని కల్పిస్తున్న ఈ దుర్మార్గుల పట్ల వీరేదో సేవకులం కాదు, మేము ఆలయానికి కస్టోడియన్లం కాము, ఆలయ రక్షకులం కాదు, ఆలయ భక్షకులము, అదేవిధంగా పైశాచిక మనస్తత్వం కలిగిన వాళ్ళమని విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కనుక వీళ్ళందరి మీద ప్రధానంగా కొండగట్టు ఈవో శ్రీకాంతరావు మీద కఠిన చర్యలు తీసుకునేలా మనందరం కూడా కోరుకుందామని నేనైతే దేవాలయ ధర్మ పరిరక్షణ సమితి పక్షాన మనందరము కలిసి ఈ విషయంలో తగిన చర్య తీసుకుందాము అని అందరినీ కోరుతూ, అది ఈ విషయంగానే ఇవాళ అందరికీ తెలియాలి. ఈ విషయం తెలిసేదాకా మనమంతా ఈ విషయంలో చొరవ చూపాలి. రేపైతే నా వంతుగా నేను ప్రయత్నాలు చేస్తాను. మీరందరూ కూడా కలిసి రావాలని కోరుతూ, సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ దుశ్చర్య, ఈ పైశాచిక చర్య అందరికీ తెలిసి ఈవోల యొక్క ఈ దాష్టీకం అందరికీ తెలిసేలా, అందరూ గ్రహించేలా, అందరూ నిరసించేలా, అందరూ వ్యతిరేకించి ఆ అర్చకులకు చేయూతను, బాసటను, నైతిక మద్దతును తెలిపేలా అందరూ ముందుకు రావాలని కోరుతూ అందరి వద్ద సెలవు. నమస్కారం.